ఏథేను తోటలో ఆదాము హవ్వలకు ఏమి జరిగింది? అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ఆదికాండము 3:7. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు దేవుడు వారికి ఆత్మీయ నేత్రములను అనుగ్రహించి ఉండెను. గనుక అనుదినము సాయంత్రము పూట వారు దేవుని చూచిరి, నిత్యము సంతోషించుచుండిరి. అయితే యుక్తిగల సర్పము నిషేధించబడిన పండును తినుటకు ప్రేరేపించుట వలన హవ్వను మోసగించెను. గనుక అప్పటి వరకు తెరువబడి ఉండిన వారి ఆత్మీయ నేత్రములు దృష్టి కోల్పోయెను. అంతేకాదు, వారి శరీరానుసారమైన నేత్రములు తెరువబడెను. అప్పుడు పాపపు ఫలితముగా తమ దౌర్భాగ్య స్థితిని గ్రహించిరి. దేవుని మహిమ తీసివేయబడినదనియు తాము దిగంబరులమనియు గుర్తించిరి. ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. పాపము మానవుని ఆత్మీయ నేత్రములను మూసివేయుచున్నది. కొంతమంది త్రాగుబోతులు మితిమించి తాగినప్పుడు భార్యాబిడ్డలను కొట్టుదురు, గందరగోళము సృష్టించెదరు. అట్టి వారికి పాపములను గూర్చిన స్పర్శ కలుగునట్లు వారి కన్నులు తెరువబడుట ఎంతో మేలు. అలాగూ జరిగిన ఎడల వారు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చెదరు. పాపము దేవుని మహిమను తీసివేయుచున్నది, మానవుని ఆత్మను దిగంబర స్థితిలోనికి దిగజారవేయుచున్నది. అందును బట్టి సాతాను ఆనందించుచున్నాడు, కానీ మన ప్రభువు మాత్రము దుఃఖించుచున్నాడు. పాపము వలన వచ్చి జీతము మరణము. పాపము చేయువారు దేవుని మహిమను పోగొట్టుకొనుచున్నారు. ఇది నిజము. ప్రభువు దయతో పాపక్షమాపణను, రక్షణను దయచేయుట ద్వారా మన దిగంబరత్వమును కప్పిపుచ్చుకొనుచున్నాము. రక్షణ వస్త్రములను గూర్చియు, నీతి అను పైబట్టను గూర్చియు, స్తుతి వస్త్రములను గూర్చియు మనకు బైబిల్ బోధించుచున్నది. రాకడ కొరకు సిద్ధపడుచున్న వధువు సంఘమును గూర్చి ప్రకటన గ్రంథమందు చదువుచున్నాము. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములైన నిర్మలములైన సన్నపు నారపు బట్టలు ఆమెకి ఇయ్యబడెను అని పరిశుద్ధుల నీతి క్రియలు గూర్చి ప్రకటన 19:8 మనం తెలుసుకోవచ్చు. ఆనాడు తమ్మును కప్పుకొను నిమిత్తము ఆదాము హవ్వలు అంజూరపు కచ్చడములు కుట్టుకొనిరి. అయితే దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తమును చిందించుట ద్వారా పాపక్షమాపణ కలుగజేసెను. ఆ గొర్రెపిల్లయే యేసుక్రీస్తు ప్రభువు. దాని చర్మమును చొక్కాయిగా తొడిగించెను. వధించబడిన గొర్రెపిల్ల క్రీస్తుకు నీడగా సాదృశ్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.